హిట్ 3 సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత నాని ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రేంజ్లో అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదో తాతల పేర్లు చెప్పుకొని తొడలు కొట్టడాలు, అదేవిధంగా నాన్నల పేరు చెప్పుకొని మీసా మెలేయడాలు, ఈ విధంగా కాకుండా హిట్ కొట్టడం అంటే ఈ విధంగా ఉండాలి, సొంత కష్టం మీద వచ్చి అనే విధంగా చాలామంది ఇప్పుడు నాని ఫ్యాన్స్ ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఎవరిని ఉద్దేశించి అంటున్నట్టు, మరి కావాలని అంటున్నారా లేకపోతే అనుకోకుండా ఈ విధంగా అంటున్నారు అనుకోవచ్చా? సో ఖచ్చితంగా నాని గారి పొజిషన్ ఇప్పుడు ఎలా ఉందంటే పట్టిందల్లా బంగారం అయ్యే పొజిషన్లో ఉందన్నమాట. ఎందుకంటే గత 2-3 సినిమాలు ట్రాక్ చేసుకుంటే అన్ని కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. నిర్మాతగా కోర్టు తీసి సక్సెస్ అయ్యారు. మళ్ళీ చిరంజీవి గారితో కూడా నిర్మించే స్థాయికి ఎదిగారు. సో ఓకే, అంటే ఏమీ లేని స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం అనేది నిజంగా గ్రేటే. బట్ ఏంటంటే ఆయనకి ఫ్యాన్స్ అనేది ఉన్నారు అంటే ఎక్కడ కూడా అంత హడావుడిగా ఏం కనపడదు. ఎక్కడో అరాకొరగా థియేటర్లో సెలబ్రేషన్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. అతనికి గర్ల్స్ ఫాలోయింగ్ కానీ ఫ్యామిలీలో కానీ, ఎందుకంటే ఆయన తీసిన జెర్సీ అట్లాంటి కొన్ని క్లాస్ మూవీస్కి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఆయనకి. సో ఇప్పుడు ఫ్యామిలీస్ ఏంటంటే ఓన్ చేసుకుంటారు. నేను లోకల్ చూసినప్పుడు అదే మన ఇంట్లో అబ్బాయిలా ఉన్నాడు, మజ్ను సినిమా చూసినప్పుడు అదే మన ఇంట్లో అబ్బాయిలా ఉన్నాడు, ఎంసీఏ చూసినప్పుడు అదే మన పక్కింటి అబ్బాయిలా ఉన్నాడు అని ఓన్ చేసుకుంటారు. సో అలా చేసుకుంటూ కొన్ని ఫ్లాప్స్ కూడా చూసాడు మధ్యలో. వి అండ్ టక్ జగదీష్ లాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ట్రాల్స్ కూడా అయినాయి. సో ఒకప్పుడు ఓటీటీ స్టార్ అని కూడా ఆయన ట్రాల్ చేశారు. సో అలాంటి ట్రాల్స్ నుంచి పక్కన పెట్టుకుని తాను మార్చుకుని దసరా లాంటి ఒక సినిమా, సరిపోదా శనివారం లాంటి ఒక సినిమా చేసుకుంటూ ఆయన అయితే లైమ్ లైట్లోకి వచ్చి ఇప్పుడు స్టార్గా అంటే ఒక టైర్ 2 అనే ముద్రని చెరిపేసుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం పై స్థాయికి వెళ్ళాలి, 100 కోట్ల షేర్ మార్కెట్ ఉన్న హీరోల్లోకి వెళ్ళాలని చెప్పి. సో అట్లా ప్రయత్నిస్తూ మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నారు. సో ఈరోజు హిట్ 3 అనే సినిమా అండ్ హిట్ 3 అంత భారీగా అమౌంట్ డే 1 రావడానికి కారణం ఏంటంటే అది హిట్ 1, 2 చూసిన వాడికి ఆటోమేటిక్గా 3 చూడాలనిపిస్తుంది. సో అందులో నాని గారికి మార్కెట్ ఉన్న హీరో కంపేర్ టు ముందున్న ఇద్దరు హీరోలతో పోల్చుకుంటే నాని గారికి మార్కెట్లో పేరున్న హీరో. అడివిశేష్ గారికి కూడా డబ్బులు వస్తాయి, విశ్వక్సేన్ గారికి డబ్బులు వస్తాయి. కానీ మార్కెట్లో ఎవరికి ఎక్కువ పేరు ఉందంటే నాని గారికి ఎక్కువ పేరు ఉంది కంపేర్ టు వాళ్ళిద్దరితో పోల్చుకుంటే. అందుకని చెప్పి హిట్ 3కి ఇంత రెస్పాన్స్ అనేది వచ్చింది. సో రేపు హిట్ 4లో కార్తీక్ గారు చేస్తున్నారు. సో దానికి కూడా ఇటు మన తెలుగు ఆడియన్స్ వెళ్తారు, అటు తమిళ ఆడియన్స్ వెళ్తారు. సో ఇంకా అంటే హిట్ 4లో ఇంకొంచెం బిగ్ లెవెల్కి వెళ్తుంది. సో డైరెక్టర్ గారి విజన్ అట్లా ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమాకి వెళ్తున్నారు చెప్తున్నాను. ఇదే రోజు రెట్రో సినిమా కూడా వచ్చింది, మరి ఆ సినిమాకి ఎందుకు అదే చెప్తుంది. మన ఆడియన్స్ కి గత 3-4 వారాలుగా ఎటువంటి సినిమా లేదు. కోర్టు తర్వాత ఇన్ఫాక్ట్ చెప్పండి, కోర్టు తర్వాత మంచి సినిమాని రిలీజ్ కాలేదు చెప్పాలంటే. సో ఆకలితో ఉన్నారు. జాక్ అని ఒక మూవీ రిలీజ్ అయింది, అది కూడా బెడిసి కొట్టింది అనమాట సిద్ధు జొన్నలగడ్డ గారు. సో ఇప్పుడు నాని గారు ఏంటంటే ప్రామిసింగ్ ఒక సినిమా తెస్తారు. సో టాక్ రివ్యూలు చూసుకుంటే ఓవర్సీస్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ యావరేజ్ ఫ్లాప్ అని టాక్ వచ్చింది. బట్ ఇప్పుడు సినిమాలు ఏం లేవు కాబట్టి అదే యావరేజ్ కంటెంట్తో ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంచెం ఆకలి మీద ఉన్నారు ఏ సినిమాలు లేక. సో వాళ్ళకి కూడా వీకెండ్ చూడటానికి ఈ సినిమా మంచిది దొరికింది. సో మళ్ళీ రిలీజ్ కూడా మే డే రోజు, హాలిడే రోజు అది ఖచ్చితంగా డే 1 అండ్ సెకండ్ డే కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇవాళ వీకెండ్ ఉంది. సో ఇంకా అంటే ఈ సినిమాకి మంచి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారో వాళ్ళందరూ కూడా లాభాల్లోకి వస్తారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఇంత మంచి టాక్ వస్తుంది, ఓకే మంచిగా ముందుకెళ్తుంది. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ ఈ విధంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు నానికి ఎఫెక్ట్ పడుతుంది. అదే చెప్తుంది ఏంటంటే ఒక సినిమా హీరో హిట్ కొట్టినప్పుడు ఫర్ సపోజ్ మనకు నాగ చైతన్య గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎట్లా సర్వైవ్ అవుతున్నారంటే మా తాతల నందమూరి కుటుంబం, అక్కిరేని కుటుంబం, మా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అనే పేర్లు చెప్పుకుని వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య, అంతే అనుకోవచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ గారైనా వాళ్ళ ఫాదర్ పేరు చెప్పుకుని, మహేష్ బాబు గారైనా కృష్ణ గారి పేరు చెప్పుకుని అట్లా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళే. అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్తో వచ్చారు. బ్యాక్గ్రౌండ్తో వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యి స్టార్లు అవడానికి ఇంత టైం పట్టింది. నాని గారికి కూడా తక్కువేం లేవు, 30 పైన సినిమాలు అయినాయి. సో ఏంటంటే ఆ 30 సినిమాలు చేసినాక తను ఒక లైమ్ లైట్లోకి వచ్చాడు. సో అంతకుముందు మరి అప్పుడు ఫ్యాన్సే లేరు గొడవలు పట్టడానికి. ఇప్పుడు ఏంటంటే ఒక హీరోకి 50 కోట్లు 100 కోట్లు మార్కెట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. అవతల హీరోతో కంపేర్ చేసుకుంటే కొన్ని ఏరియాల్లో మార్కెట్ ఎక్కువ రావచ్చు. ఇప్పుడు మన గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయింది. సో ఒక ఏరియాలో గేమ్ చేంజర్ కన్నా ఇది కొంచెం ఎక్కువే వసూలు చేయొచ్చు. అది టికెట్ ప్రైజ్ ఇష్యూ వల్ల కావచ్చు, లేదంటే ఆడియన్స్ రెస్పాన్స్ వల్ల కావచ్చు. ఇప్పుడు దానికి షోల్ కౌంట్లు కూడా తేడాలు ఉండొచ్చు. సో అట్లా ఏ ఫ్యాక్టర్లో చూసుకున్నా ఒక ఏరియాలో ఎక్కువ వస్తే వాళ్ళకంటే ఇప్పుడు రామ్ చరణ్ కన్నా ఇతనే బెటర్ కదా అని ఎవరో ఒకటి అంటాడు. దాన్ని పట్టుకుని అట్లా 2 వర్గాలు కూడా ఫ్యాన్స్ చేసుకో. ఇప్పుడు ఎన్టీఆర్ గారు దేవరా ఉంది, దేవరా కన్నా ఎక్కడో ఒక ఏరియాలో ఇది ఎక్కువ చేయొచ్చు. ఓవర్సీస్లో కానీ ఎక్కడన్నా మన ఆంధ్రప్రదేశ్లో కానీ నైజాంలో కానీ ఎక్కడన్నా నైజాంలో మళ్ళీ నాని గారు దసరా తర్వాత ఆయన కొంచెం ఇంకా ఫ్యాన్స్ పెరిగారు అనమాట. అంటే తెలంగాణ స్లాంగ్లో ఒక మంచి సినిమా చేశాడని చెప్పి. ఇప్పుడు రేపు రాబోయే ప్యారడైజ్ కూడా ప్యూర్ తెలంగాణ స్లాంగ్లో ఉండబోతుంది. సో ఆయనకి ఇక్కడ కొంచెం అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి ఎట్లా అయితే ఇక్కడ ఆదరణ పెరిగింది. ఎందుకంటే ఒకప్పుడు ఒక్కడు అని, ఖుషి అని హైదరాబాద్ని చాలా బాగా చూపించును. అట్లా ఆ సినిమాలను ఎలివేట్ చేసుకుని ఆయన ఇక్కడ అందరికీ ఫేవరెట్ అయ్యారు అనమాట తెలంగాణ వాళ్ళకి. సో వాళ్ళందరికీ కూడా ఆ కల్చర్ నచ్చితే ఖచ్చితంగా నాని గారిని కూడా మనసులో పెట్టుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో కూడా ఫోటోలు కూడా పెట్టుకుంటారు. సో అలా రోజు రోజుకి అభిమానం పెరుగుతుంది కాబట్టి సో అవతల హీరోని కూడా కార్నర్ చేసే
ఒక స్థాయి ఫ్యాన్స్కి వస్తుంది. సో రేపు మళ్ళీ ఒక ఫ్లాప్ పడింది అనుకోండి, అప్పుడు వీళ్ళు మాట్లాడతారు. అంటే ఇప్పుడు నాని గారు రేపు ఒకళ్ళు ప్యారడైజ్ ఫ్లాప్ అయింది, తర్వాత ఇంకేమైనా వస్తే ఫ్లాప్ అయింది, అప్పుడు వీళ్ళు మాట్లాడతారు, ఎరా అప్పుడు అంత ఎగిరారు, మరి మా హీరోకి మీ హీరోకి సగం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి రామ్ చరణ్ గారికి చూసుకుంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, బట్ దానిలో సగం కలెక్షన్స్ నాని గారు నిన్న ఫస్ట్ డే వచ్చినాయి, ఫస్ట్ డే చూసుకుంటే. సో బట్ వీళ్ళు అంటానికి వాళ్ళు పట్టడానికి కూడా అక్కడ ఏం లేదు. ఇప్పుడు ట్రాలర్స్ అన్నాక ప్రతి హీరోకి ఉంటారు, ప్రతి హీరోని ట్రాల్, ఇప్పుడు నాని గారిని ఎంతో మంది ట్రాల్ చేస్తారు, బట్ ఏంటంటే హిట్ కొట్టి ఆయన సమాధానం చెప్తున్నాడు. సో ఇది అంతే. సో ఇప్పుడు ఎలాగో సినిమాలు ఏం లేవు కాబట్టి మళ్ళీ వచ్చే వారం అయితే సింగిల్ సినిమా ఉంది. సో అప్పటి వరకు అయితే అది కూడా టాక్ బేస్ చేసుకుని అదేమన్నా తేడా కొట్టిందంటే ఇంకా మంచి రోజులు ఉంటాయి, అది కూడా బాగుందంటే రెండు బాగా రన్ అవుతాయి. అది